హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి వ్లాగ్స్ 1. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, టీనేజర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. బిలో 2 years పిల్లలగా మనం బిర్యానీ పెట్టలేము. బికాజ్ ఎంత స్పైసెస్ ఉంటాయో తెలుసు కదా. 50 years వాళ్ళక మనం బిర్యానీ పెట్టలేం. పెట్టిన వాళ్ళు తిని అరిగించుకునేంత క్యాపబిలిటీ ఉండదు. టీనేజర్స్కి, మిడిల్ ఏజ్ వాళ్ళకు బిర్యానీ పెట్టచ్చు, తినొచ్చు. బట్ ఈ కాలంలో ఉండే స్పైసెస్కి మనం ఎవ్రీ టైం బిర్యానీ ప్రిఫర్ చేయలేము. సో అందరూ తినేలాగా ఆరోగ్యకరమైన, రుచికరమైన వంట చూడండి. ఈజీగా అందరూ తినొచ్చు. 1 year బిలో పిల్లలకైతే మంచి పెట్టచ్చు. దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. జనరల్గా మనము రైస్ ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకోండి, కానీ బిఫోర్ నానబెట్టుకోండి. ఎంత రైస్ కావాలంటే అంత రైసు. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా నేను దీన్ని ఎందుకు వేడి చేస్తున్నా అంటే, ఇట్లా వాటర్ ఉంటాయి కదా, మనం ఆయిల్ వేసినప్పుడు ఇట్లా వాటర్ ఉన్నప్పుడు విదజమ్ములుతూ ఉంటుంది. సో అందుకు నేను ఇట్లా వేడి చేస్తాను. వెజిటేబుల్స్ చూడండి, మనం అదే పనిగా పక్కన బాయిల్ చేసుకొని తినాలంటే మనం తినలేము, అది కాని పని. సో ఇలా రైస్లో వేసుకొని తిన్నామంటే మంచిగా తినొచ్చు. సో ఎక్కువే వేసుకోండి, ఎక్కువ అంటే ఎక్కువ అని కాదు, నార్మల్గా సరిపడా వేసుకోండి, బాగుంటుంది. పొటాటో ఏమో బ్లడ్ ప్రెషర్కి బాగా యూజ్ అవుతుంది, హార్ట్కి యూజ్ అవుతుంది, వెయిట్ గెయిన్ కావడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆనియన్ మనకి యాజ్ యూజువల్గా తెలిసిందే, అది హార్ట్కి బాగా యూజ్ అవుతుంది. ఆనియన్ అనేది మెయిన్గా ఆస్తమాకి యూజ్ అవుతుంది. బ్లాక్ పెప్పర్ అనేది బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. కర్రీ లీవ్స్ తెలిసిందే, హెయిర్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. జింజర్ తెలిసిందే, జింజర్ డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా చాలా హెల్తీనే. బీనీస్ ఇవన్నీ వెజిటేబుల్స్. క్యారెట్ కూడా ఎంత మంచిదో తెలుసు కదా హెల్త్కి. స్కిన్కి బెనిఫిటే, అండ్ బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్కి మంచిదే. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవి తెలిసిందే కదా, తిరువాత గింజలు వేసుకోవాలి ఆయిల్లో. కొంచెమే లైట్గా తీసుకోండి, ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు. 2-3 స్పూన్స్ వేసుకోండి. చిన్న స్పూన్ తీసుకున్నా నేను, మీరు కావాల్సిన అన్నీ వేసుకోండి. అట్ ఏ టైం వేయండి వెజిటేబుల్స్ అన్నీ. అట్ ఏ టైం వేయడమే మేలు, ఎందుకంటే కొన్ని అటు ఇటు ఫస్ట్ ఆనియన్స్ వేయమంటారు చాలా వరకు. ఆనియన్స్ వేయడం వల్ల అవి మాడిపోతాయి, మీతోటి వేయడం వల్ల అవి కొంచెమే ఏమంటారు కాలుతాయి. ఎందుకు అవన్నీ, ఒకటేసారి వేయండి, మంచిగా మగ్గనిస్తే బెటరు, బాగుంటుంది. కొంచెం ఏగినట్టు అనిపించాలి. కొంచెం నార్మల్గా వేసినామంటే వేసినాము, తీసినామంటే అంత టేస్ట్ ఉండదు. ఏ కర్రీ అయినా. వాటర్ మీకు తగినట్టు వేసుకోండి. నేనైతే 1 గ్లాసు బియ్యానికి 3 glasses వాటర్ వేస్తాను. అవి మరిగిన తర్వాత మనము ఏదైతే మనము నానబెట్టుకున్నామో రైసు, ఆ రైస్ దీంట్లో వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత వేసిన తర్వాత అట్లనే ఉడకనివ్వండి. ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టద్దు. తీర మగ్గుతుంది అనే టైంలో మూత పెడితే బెస్ట్, లేకపోతే పొంగిపోతుంది. చూడండి, ఆల్రెడీ మగ్గుతుంది అన్న టైంలో నేను మూత పెట్టాను. మీరు బిఫోరే పెడితే అది లేస్తుంది, పైకి లేస్తుంది. ఆల్మోస్ట్ మగ్గుతుంది రైస్. చూడండి, చూనికి ఎంత బాగుందో. బిర్యానీ లాగా అనిపిస్తుంది కానీ బిర్యానీ కాదు. పిల్లలకి మంచిగా పెట్టుకోవచ్చు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి కానీ, టీనేజర్స్ కానీ ఎవరైనా మంచిగా తింటారు, ఎందుకంటే ఆల్ మిక్స్డ్ ఉంటుంది కాబట్టి. అంత స్పైసెస్ ఉండవు, అంత తినకూడదు అనేలాగా ఏమి ఉండదు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో ట్రై ఇట్ వన్స్, మీకే తెలుస్తుంది ఎంత బెస్ట్ అనేది. ఓకే, నేను చెప్పడం ఏముంది. దీనికి యాడింగ్గా మనము నూనెంకాయ వేసుకోవచ్చు, రైతా వేసుకోవచ్చు, ఎన్ని మసాలా కర్రీస్ ఏవైనా వేసుకోవచ్చు. ఆలుగడ్డ పులుసు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈవెన్ మ్యాంగో పికిల్ వేసుకొని తిన్నా కూడా సూపర్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు మనము చేసుకోవాలంటే ఎంతో బద్ధకంగా ఫీల్ అవుతుంటాం కదా. సో అలాంటి టైంలో ఇట్లా వెజిటేబుల్ రైస్ చేసుకొని జస్ట్ మ్యాంగో పికిల్ వేసుకొని తిన్నా, రైతా వేసుకొని తిన్నా సూపర్ అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel for more useful videos. Thank you guys.